అశ్రు నయనాల మధ్య రమ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. డీడీ కాలనీ నివాసం నుంచి గోల్నాకలోని శ్మశాన వాటికకు చిన్నారి రమ్య భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. పార్థివ దేహం ప్రక్కనే ఒక కవర్ను కూడా ఏర్పాటు చేశారు. రమ్యకి ఇష్టమైనటువంటి అన్ని వస్తువులను కూడా ఆ కవర్లో ఉంచారు. రమ్య నిత్యం ఆడుకునేటటువంటి టెడ్డీ బేర్ అవ్వచ్చు, లేకపోతే రమ్యకి ఇష్టమైనటువంటి ఆట వస్తువులను అన్నింటినీ కూడా ఆ కవర్లో అన్నింటినీ కూడా రమ్య పార్థివ దేహంతో పాటు శ్మశాన వాటికకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాళ్ళంతా కూడా ఏ విధంగా విలపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి డీడీ కాలనీ అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు విగత జీవిగా మారిపోయింది. గోల్నాక శ్మశాన వాటికలో మరి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. కిందికి దిగలేనటువంటి పరిస్థితి, కనీసం కూతురును పట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇక రమ్య 10 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యు పోరాటం చేసి చనిపోయింది రమ్య. అసలు ప్రమాదం జరిగిన తర్వాత రమ్యను ఎవరు ఎలా ఆసుపత్రికి తరలించారు? ఆ 10 రోజులైనా రమ్య బతికేందుకు సహాయపడింది ఎవరు? యాక్సిడెంట్ జరిగిన వెంటనే అసలేం జరిగిందనే అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. పంజగుట్టలో రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత శతగాత్రుని ఆసుపత్రికి తీసుకుపోయింది ఎవరు? వాళ్ళని ఆసుపత్రి చేర్పించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రమ్య పరిస్థితి ఎలా ఉండే? ఆ పంజగుట్ట స్పాట్ నుంచి నిమ్స్ ఆసుపత్రి వరకు తీసుకువెళ్ళిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పటి వరకు రమ్య ఏ విధంగా ఉంది, ఆ రమ్య అప్పటికి బీట్ హార్ట్ ఉందా, లేకుంటే రమ్య మాట్లాడుతుందా అన్న విషయాలు కూడా ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ నుంచి పంజగుట్ట నుంచి నిమ్స్ ఆసుపత్రి వరకు తీసుకెళ్లిన ప్రతాప్, ఎవరైతే ఆ రూట్లో వెళ్తున్న ప్రతాప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ప్రతాప్, చెప్పండి, మీరు ఏదైతే రమ్య హాస్పిటల్ అక్కడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అక్కడికి రీచ్ అయ్యే స్థానంలో మీరు రమ్యని అక్కడ తీసుకెళ్ళి ఆసుపత్రి తీసుకెళ్ళారు. ఆ టైం వరకు ఏం జరిగింది మొత్తానికి? అంటే మేము వెనక నుంచి వస్తున్నాము, ఒక మీటింగ్ అయ్యి ఆఫీస్ మీటింగ్ అయ్యి మళ్ళీ వీఆర్ రిటర్నింగ్ టు ఆఫీస్ అన్నట్టు. సో వస్తున్నప్పుడు జస్ట్ కొంచెం ఒక విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డిస్టెన్స్లో యాక్సిడెంట్ అయింది అన్నట్టు. సో మాకు ఇనిషియల్ ఏం అర్థం అవ్వలేదు ఏమైంది, ఎలా అయిందని. బట్ ఒకేసారి అంతా ట్రాఫిక్ హాల్ట్ అయ్యి అందరూ జనాలు ఒకే దగ్గర కూడిపోయేసరికి అప్పుడు అర్థమైంది సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, సమ్ మేజర్ యాక్సిడెంట్ ఆర్ సమ్ యాక్సిడెంట్ అయిందని అనిపించింది. సో స్లోగా మేము ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకుంటూ మెల్లగా నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా మా బాస్. సో కొంచెం ముందు వెళ్ళేసరికి ఆ స్పాట్కి సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక అతను వచ్చి నాక్ చేశాడు. నాక్ చేసి, సార్ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఒక పాప ఉంది, స్కూల్ గోయింగ్ పాప, కెన్ యూ ప్లీజ్ టేక్ దెమ్ అని అడిగారు. సో మేము ఇమీడియట్గా ప్లీజ్ అలౌజ్ అని అన్నాం. సో అప్పుడు పాపని తీసుకొచ్చి మా బ్యాక్ సీట్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు తీసుకొచ్చి పండబెట్టారు. సో ఇమీడియట్లీ వి సెడ్ ఓకే విల్ గో టు నిమ్స్ హాస్పిటల్ అని. సో అలా తీసుకువెళ్ళాము. సో తీసుకువెళ్తున్నప్పుడు అమ్మాయి కొంచెం నాయిస్ వస్తుండే అని ఇట్లా కొంచెం ఫెయింట్ నాయిస్ ఇట్లా వస్తుండే. సో మేమన్నాం ఎంత తొందరగా అయితే అంత తొందరగా తనకి మెడికేషన్ రావాలని వి టుక్ హర్ అన్నట్టు. సో అక్కడ తీసుకువెళ్తే నిమ్స్ ఎమర్జెన్సీలో సీఎంఓని పిలిస్తే తను ఇమీడియట్లీగా వచ్చి మంచిగా రెస్పాండ్ అయ్యి ఈ టుక్ హర్. సో వీ షిఫ్టెడ్ అటు. అంటే పాపని మీరు హాస్పిటల్ చేర్పించిన తర్వాత మళ్ళీ స్పాట్కి ఏమైనా వచ్చి చూసారా? అంటే అప్పటికి వివరాలు మీకు తెలియదు కదా, కాబట్టి స్పాట్కి రావడం జరిగిందా? మళ్ళీ ఏం చేశారు? ఎస్, నేను మళ్ళీ మా బాస్ అక్కడ ఉన్నారు, నేను వచ్చాను. ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా దొరికితే వాళ్ళని కాంటాక్ట్ చేసేదానికి. సో నేను వచ్చేసరికి అప్పటికే వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ఐ థింక్ దే టుక్ అక్కడికి. హలో హలో
రమ్యకు కడతారు కలుస్తూ ఉన్నారు. అందరూ కమ్యూనిటీ సభ్యులతో మోసి బోర్లాక శ్మశాన వాటికలో దగ్గర అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. నగర్ లో ఉన్నటువంటి అమ్మమ్మ ఇంటి నుంచి రమ్య పార్థివ దేహాన్ని గోల్నాక శ్మశాన వాటిక తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మొన్నటిదాకా అల్లారు ముద్దుగా తిరిగినటువంటి రమ్య ఈరోజు విగత జీవిగా ఇక్కడ ఉంది. అభం శుభం తెలియని ఈ చిన్నారి మందుబాబుల యాక్సిడెంట్కి గురైపోయి ఈరోజు ఇలా మారిపోయింది. దాదాపు 9 రోజుల పాటు కేర్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ కారణంగా చికిత్స పొందినటువంటి రమ్య మృత్యుతో పోరాడి చివరికి తనువు చాలించింది. నిన్న సాయంత్రమే రమ్య మృతి చెందింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రమ్య ముఖాన్ని ముట్టుకుంటే కందిపోయేటటువంటి మొహం ఉన్నటువంటి ఆ చిన్నారి బలమైనటువంటి ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కారణంగా ఇన్ని రోజులు మృత్యుతో పోరాడి ఓడిపోయింది. వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతం అవుతూ రమ్యకు కడసారి వేడుకలు చెప్తా ఉన్నారు. రమ్య అమర్ రహే అంటూ ప్రతి ఒక్కరు కూడా విలపిస్తూ ఉన్నారు. డీడీ నగర్ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా రమ్య వాళ్ళ మమ్మీ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే ఎక్కువ రోజులు పెరిగింది. చాలా ఏళ్ళు అక్కడే ఆడుకుంటూ ఉండేది. అలాంటి అమ్మమ్మ ఈరోజు కంటతడి పెట్టడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. మరోవైపు తన కూతురు చనిపోతే కూడా కడసారి చూసుకోవడానికి కూడా వీల్లేనంతగా రమ్య తల్లి పరిస్థితి ఉంది. అదే రోడ్డు ప్రమాదంలో
గాయపడింది రమ్య తల్లి. ఒక కాలు విరిగిపోయింది, తలకు బలమైనటువంటి గాయమైంది. తను ఇంట్లో రమ్య డెడ్ బాడీ తీసుకొచ్చినప్పుడు కూడా కనీసం కంటతడి పెట్టడం, ఒకవైపు తిరిగి చూడడం తప్ప కనీసం తన కూతురిని ముట్టడానికి, పక్కకు జరగడానికి కూడా వీల్లేనంతగా తను బెడ్కే పరిమితం అయిపోయింది. మరోవైపు రమ్య తాతయ్య కూడా ఈ ప్రమాదంలో గాయపడి వెన్నుపూస విరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో విషమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. రమ్య చెల్లి నాకు అక్క కావాలి, నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు, అక్కతో ఆడుకుంటాను అని చెప్పేసి రమ్య వాళ్ళ అక్క చాలా విలపిస్తూ ఉంది. మనం తనతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నాకు అక్క కావాలి, నేను ఆడుకోవాలి అంటూ విలపించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు రమ్య బంధువులు ఉన్నారు. ఈరోజు రమ్య ఇలా అయిపోయింది, తను చేయని తప్పుకు ఒక విగత జీవిలా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళని తాగుతూ బళ్ళు నడపడం అన్నది నడుస్తుంది హైదరాబాద్లో కానీ ఇండియాలో కూడా. పోలీసులు ఎంత యాక్షన్ తీసుకున్నా కానీ అయినా తాగుతున్నారు, నడుపుతున్నారు. పాపం పోలీసులు రాత్రి చెకింగ్ చేస్తున్నారు, డే టైంలో వాళ్ళు చెకింగ్ చేయలేని పరిస్థితి. అయినా ఇప్పుడు ఏంటిదంటే చాలా కఠినమైన శిక్షలు వేస్తే కానీ వీళ్ళు వినరు. తాగడం, డ్రైవింగ్ అన్నది అప్పుడే మారుతుంది. స్ట్రిక్ట్ రూల్స్ అమెరికా లాగైనా యూరోప్ లాగైనా మారడానికి అదొక్కటే దారి, ఇంకా వేరే దారి అంటూ ఏం లేదండి. లైసెన్స్ లేని వాళ్ళు, చిన్నపిల్లలు డ్రైవ్ చేసి పిల్లల్ని ఇలా కుటుంబాలను నాశనం చేయడం అనేది చాలా ప్రమాదకర విషయం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలా అయితే మాత్రం చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతాయండి. రమ్య ఎలా ఉండేది, ఎంత చలాకీగా ఉండేది? రమ్య చాలా అందమైన అమ్మాయి, చాలా చలాకీ అమ్మాయి, చాలా అందరినీ కలుపుతూ ఏడిపిస్తుండేది, చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి పాపం చచ్చిపోయి పడి ఉంటే వాళ్ళ తల్లి, వాళ్ళ తాతయ్య, మేము అందరం భరించలేని పరిస్థితి అన్నమాట. ఇంకా ఏం చేసినా అమ్మాయి అయితే రాదు. వాళ్ళు చేసిన వెధవ పనికి మాత్రం గవర్నమెంట్ చాలా శిక్షించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఒకవైపు భార్య కాలు విరిగిపోయి ఇలా కూతురు చనిపోయి ఈరోజు ఆ రమ్య నాన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ నాన్న పాపం వాళ్ళ కూతురు చచ్చిపోయింది, తమ్ముడు చచ్చిపోయాడు, అమెరికాకి వెళ్ళాల్సిన తమ్ముడు చచ్చిపోయాడు, కెనడా నుంచి వచ్చాడు, అమెరికాలో వెళ్ళాల్సిన తమ్ముడు చచ్చిపోయాడు. వాళ్ళ చిన్న తమ్ముడు వాడు బోన్స్ ఇరిగిపోయి అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. తండ్రి రిబ్స్ ఇరిగిపోయి లంగ్స్ 40% పనిచేస్తూ ఆయన పరిస్థితి ఘోరంగా ఉంది. సరే, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రమ్యను కడసారి చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రమ్యకు నివాళి అర్పిస్తూ ఉన్నారు. కనీసం ఇంట్లో కాలు కింద పెడితే ఎలాంటి దెబ్బ తాగులుతుందో అని చెప్పేసి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నటువంటి రమ్య ఈరోజు అలా ఒక విగత జీవిలా మారిపోయి ఉండడం, ఇలా మారిపోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఏ పాపం తెలియని రమ్య మందుబాబుల యాక్సిడెంట్కు బలైపోయి ఈరోజు మృత్యువాత పడడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రమ్య అమర్ రహే అని చెప్పేస్తూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాదానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, వాళ్ళందరినీ కూడా ఈరోజు జైల్లో పెట్టాలి, కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వాళ్ళంతా కూడా ప్రమాదానికి కారణమైన వాళ్ళు చలాకీగానే తిరుగుతున్నారు. కానీ ఏ పాపం తెలియని ఈరోజు 2 మృత్యువాత పడ్డారు. 4 కుటుంబాల్లో ఈరోజు తీరని శోకం మిగిల్చింది. ఆ రోజు జరిగినటువంటి ప్రమాదంలో రమ్యతో పాటు రమ్య బాబాయ్ కూడా చనిపోయారు. అదేవిధంగా రమ్య తల్లి కాలు విరిగిపోయి తల కూడా బలమైనటువంటి గాయమైంది. రమ్య తాతయ్య కూడా వెన్నుపూస విరిగిపోయి ఈరోజు విషమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం రమ్య కడసారి చూసుకోవడానికి కూడా ఈరోజు తల్లి రానటువంటి పరిస్థితి. ఇంటికి పార్థివ దేహాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూతురు బాడీని తీసుకొచ్చిన తర్వాత కూడా ఒకవైపు తిరిగి ఎలా చూడగలిగిందే తప్ప తన కూతురును చేతులతో పట్టుకోలేకపోయింది. అమ్మమ్మ మాత్రం తనతోనే పెరిగింది కాబట్టి చాలా కన్నీటి పర్యంతమవుతూ తనను ఎత్తుకుంటూ చూస్తూ ఉంది. రమ్య పార్థివ దేహంతో పాటు రమ్యకు చాలా ఇష్టమైనటువంటి వస్తువులు, టెడ్డీ బేర్తో దేంతో అయితే ఆడుకుంటుందో నిత్యం ఆ టెడ్డీ బేర్ని తీసుకొచ్చారు. వచ్చే నెల 8వ తేదీన రమ్య బర్త్డేకు ముందుగానే షాపింగ్ కూడా చేశారు. రమ్యకు నచ్చినటువంటి డ్రెస్ను కూడా వాళ్ళు కొనుగోలు చేశారు. ఆ డ్రెస్ను కూడా ఈరోజు రమ్య మృతదేహంతో పాటు ఉంచారు. రమ్యకు కావాల్సినటువంటి ఆట వస్తువులను అన్నింటినీ కూడా రమ్య చెల్లి రేష్మి దగ్గరగా ఉండి అక్కకి ఈ వస్తువు అయితే ఇష్టం, అక్క ఈ ఐటెంతో ఆడుకునేది అని చెప్పి దగ్గరుండి కూడా రమ్య పక్కనే ఆ వస్తువులన్నింటినీ అక్కడే ఉంచమని చెప్పింది. రమ్య చెల్లిని ఈరోజు కదిలిస్తే మాత్రం నాకు అక్క కావాలి అనే మాట తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు. ఎందుకంటే నిత్యం రమ్య రష్మి ఇద్దరు ఆడుకుంటూ చలాకీగా తిరిగేవాళ్ళు. ఆ కాలనీలో సైతం ప్రతి ఒక్కరు ఎవరు కనపడినా కూడా ఆంటీ బాగున్నారా, ఆంటీ తిన్నారా అని చెప్పేసి పలకరించేటటువంటి రమ్య ఈరోజు
ఈరోజు కానరాని లోకాలకు వెళ్ళడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసే సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈరోజు రమ్య బంధువులు అవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని ఆమెకు నివాళి అర్పిస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఇప్పుడు రమ్య ఏ విధంగా ఉండేదండి? మంచి అమ్మాయి, ఇట్లా డ్రింకింగ్ చేసి ఇట్లా చాలా అలాకు కఠిన శిక్ష ఇవ్వాలి. ఏరోళ్ళకి ఎవరు కావద్దు. మేము హిందూ మశానంకు పనిచేస్తాం, మేము మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రమ్య వాళ్ళ బంధువులు కానీ రమ్య వాళ్ళ అమ్మమ్మ ప్రతి ఒక్కరు ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. కన్నీటి వీడుకోలు చెప్తా ఉన్నారు. కడసారి చూపు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. గోల్నాక శ్మశాన వాటికలో కొద్దిసేపటి క్రితమే రమ్య అంత్యక్రియలన్నీ కూడా పూర్తయిపోయాయి. రమ్య తల్లి మాత్రం ఇప్పటికీ బెడ్లోనే ఇంటి దగ్గరే ఉంది. తను ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. అయితే ఈరోజు రమ్య బాడీ చూసిన తర్వాత మరొకసారి తను ఒక అనారోగ్యానికి గురైపోయింది. ఏడ్చి ఇన్నాళ్ళు ఏడ్చి కనీసం కంట్లో వాటర్ కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో రమ్య తల్లి విలవిల్లాడింది. ఒకవైపు రమ్య తండ్రి మాత్రం ఒకవైపు అన్నను కోల్పోయి, మరోవైపు కూతుర్ని కోల్పోయి, మరోవైపు తండ్రిని విషమయ పరిస్థితుల్లో చూడడం, అదేవిధంగా భార్యను కూడా ఈరోజు కాలు విరిగిపోయి ఇట్లాంటి పరిస్థితుల్లో చూడడం, మొత్తంగా మందుబాబులు చేసినటువంటి యాక్సిడెంట్కు ఈరోజు 4 కుటుంబాల్లో విషాదం మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి రమ్య ఈరోజు ఇలా వివిధ జీవులా పడి ఉండటం, ఈరోజు ఇలా శ్మశానంలో ఉండటం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తూ ఉంది. ఈరోజు ఎందుకంటే మొదటి రోజు స్కూల్కి వెళ్ళి నేను ఈ విధంగా చదువుకుంటాను అని చెప్పేసి లాస్ట్ కాసేపట్లో ప్రమాదం జరుగుతుంది అన్నటువంటి తరుణంలో కూడా రమ్య వాళ్ళ బాబాయ్తో కానీ వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాట ఒకటే, వాళ్ళ అమ్మ వీళ్ళందరితో మాట్లాడిన మాట కూడా అదే. నాన్న టెక్నాలజీ అంటే ఇదా, టెక్నాలజీ అంటే ఏంటి అని చెప్పి ఈ క్వశ్చన్స్ అడిగిందని చెప్పి వాళ్ళ తాతయ్య చెప్పారు. ఎందుకంటే రమ్యకు నిత్యం చదువు దేశ ఉండేది అని చెప్తా ఉన్నారు. రమ్య ఎప్పుడు ఉన్నా కూడా ఇలా ఎవరింటికి వచ్చినా కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగండి, నన్ను జనరల్ నాలెడ్జ్ విషయాలు ఏవైనా ఉంటే అడగండి అని చెప్పేది. మరోవైపు జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి తమకు కూడా తెలియనటువంటి క్వశ్చన్స్ను వాళ్ళు రమ్య అడిగేది. ఒక ఇంటెలిజెంట్ అమ్మాయిని ఈరోజు కోల్పోయాం అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రమ్య చాలా చలాకీగా ఉంటూ ఇంటికి దగ్గరలోనే ఉన్నటువంటి స్కూల్ను వెతుకుదామనే క్రమంలో వాళ్ళు ఏ స్కూల్లో అడ్మిట్ చేయాలా అని చెప్పి వాళ్ళంతా కూడా వెతికారు. ఆ తరుణంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. స్కూల్ నుంచి వస్తున్నటువంటి తరుణంలోనే యాక్సిడెంట్కి గురయ్యారు. కనీసం రమ్య లాస్ట్ నిమిషంలో కూడా ఈరోజు అదే చెప్పింది, కాసేపట్లో ప్రమాదం జరుగుతుంది అనగా కూడా ఇలాంటి చదువుకోవాలి, నేను అలా చదువుకోవాలి, అలా ఉంటాను అని చెప్పేదని చెప్తా ఉన్నారు. అలాంటి రమ్యను ఈరోజు మనం కోల్పోయాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇప్పటిదాకా కనపడినటువంటి రమ్య, మొన్నటిదాకా రమ్య బతుకుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో వెంటిలేటర్పై శ్వాస తీసుకుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా రమ్య బతుకుతుంది, తిరిగి వస్తుంది అన్నటువంటి తల్లిదండ్రుల ఆశ ఈరోజు అడి ఆశలు అయిపోయాయి. ఇప్పటిదాకా కనిపించినటువంటి రమ్య పార్థివ దేహం కూడా ఇప్పుడు కానరాకుండా పోయింది. ఈరోజు రమ్య ఒక సమాధిలా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కంటతడి పెడతా ఉన్నారు. రమ్య బంధువులు కానీ, రమ్య స్నేహితులు, రమ్య చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి తను ఏ విధంగా ఉండేది, ఎంత చలాకీగా ఉండేది, ఎలా ఆడుకుంటూ ఉండేది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రమ్య లేదు అన్న విషయాన్ని ఎంతగా బాధపడుతున్నారో, రమ్య మృతికి కారణమైనటువంటి వాళ్ళు ఈరోజు రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగుతుండటం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఈరోజు కఠినంగా శిక్షిస్తేనే రమ్య ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, ఫుల్గా తాగారు అని తెలిసినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా లేదా అని చెప్పేసి వాళ్ళ బ్లడ్ శాంపుల్ను తీసుకొని హాస్పిటల్కు పంపించిన తర్వాతే నిర్ధారించాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మేము తాగి డ్రైవ్ చేసామని చెప్పి కుర్రాళ్ళు ఒప్పుకున్నారు. అదేవిధంగా తాగి వస్తున్నటువంటి విజువల్స్ కూడా సీసీ క్యామ్లో రికార్డ్ అయ్యాయి. అలాంటి వాళ్ళని ఈరోజు కఠినంగా శిక్షించాల్సింది పోయి వాళ్ళకు పరీక్షలు నిర్వహించడం, తాగారా లేదా అని టెస్టులు చేయడంపై కూడా బంధువులంతా మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ కారణమైనటువంటి కుర్రాళ్ళంతా కూడా తమ ఎంజాయ్మెంట్కు ఈరోజు 2 ప్రాణాలను బలి తీసుకున్నారు. ప్రస్తుతం రమ్య ఇలా సమాధిగా మారిపోయేది, కానీ రమ్యకు ఇలాంటి దుస్థితి కల్పించినటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు ఇప్పటికీ స్వేచ్ఛగానే ఉన్నారు. వాళ్లకు ఈరోజు ఏదైనా శిక్ష పడితేనే ఈరోజు రమ్య ఆత్మకు కానీ రాజేష్ ఆత్మకు శాంతి చేకూరుస్తుంది అని చెప్తా ఉన్నారు. మరోవైపు మద్యంపై నియంత్రణ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు యువకులు ఎక్కడైతే బార్లో తాగారో, బ్లూ ఫాక్స్ బార్లో ఆ రోజు హ్యాపీ హవర్స్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టినటువంటి ఆఫర్ కూడా ఆకర్షించింది. ఎందుకంటే ఈరోజు కొన్ని వస్తువులపై ఆఫర్లు పెట్టవచ్చు, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులపై, బట్టలపై పెట్టాల్సినటువంటి ఆఫర్లు ఈరోజు మద్యంపై కూడా పెట్టి ఫుల్గా తాగి చిత్తుగా తాగండి అనే విధంగా హ్యాపీ అవర్స్ అని, డే అవర్స్ అని, మార్నింగ్ అవర్స్ అని చెప్పి
వాళ్ళు ఇలాంటి ఆఫర్లను పెట్టడం, మందుబాబులను అట్రాక్ట్ చేయడం పైన కూడా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు సినిమా చూద్దామని చెప్పి వెళ్ళినటువంటి కుర్రాళ్లకు హ్యాపీ అవర్స్ పేరుతో ఉన్నటువంటి ఆఫర్ వాళ్ళను ఆకర్షించేలా తీసుకొచ్చింది. ఆ ఆఫర్నే ఇలాంటి ఆఫర్లు పెట్టడం, ఒకవైపు బార్లను అర్ధరాత్రి వరకు కూడా తెరిచి ఉండడం పైన ప్రతి ఒక్కరూ మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు సినిమా టాకీస్లో టికెట్స్ దొరకకపోయి ఉంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవారో తెలియదు. కానీ అక్కడ హ్యాపీ అవర్స్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆఫర్ ఆకర్షించడం పైన కూడా ప్రతి ఒక్కరు మండిపడుతూ ఉన్నారు. మరోవైపు అక్కడ నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. రమ్య మృతికి కారణమైనటువంటి వాళ్ళను శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్తా ఉన్నారు. రమ్య ఏ విధంగా ఉండేది ఈరోజు ఇలా విగత రమ్య వాళ్ళ బాబాయ్ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. బాబాయ్ అంటే రమ్యకి ఎంతో ఇష్టము. తనకు కూడా బాబాయ్ తన ఇంట్లోనే ఆడుకునేవాళ్ళు. మా సిస్టర్ కూడా, రాజేష్ భార్య మా సిస్టర్, తను వరంగల్లో ఉంది ఇప్పుడు. తన కొడుకు కూడా చాలా నిన్నటి నుంచి ఫుల్ హై ఫీవర్, 8 days నుంచి వేర్ ఇస్ డాడీ డాడీ అంటే కవర్ చేసుకుంటూ వచ్చాం మేము. ఇప్పుడు చేయలేకపోతున్నాం. మా బాబుకు డాడీ లేని బాధ తెలిసింది. ఫుల్ హై ఫీవర్ వచ్చేసింది బాబుకి. పడుకున్నాడు. బాబు పరిస్థితి ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. ఇలా చేసిన వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. మా చెల్లికి న్యాయం జరగాలి. రోజు ప్రతి ఒక్కరు కోరుతుంది కూడా అదే, రమ్య మృతికి కారణమైన వాళ్ళని శిక్షించాలి అనేది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి మందుబాబులపై ఏ విధంగా కొరడా గుల్పిస్తుంది? ఇలాంటి మందుబాబుల ఆట కట్టడానికి, లేకపోతే చిత్తుగా తాగి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సిందే. రమ్యకు జరిగినటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం అవ్వకుండా ఉండాలని ఆశిద్దాం. ఓవర్ టు స్టూడియో. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ 10 కెరియర్స్ ప్రసారం. స్టే ట్యూన్డ్.